హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్డ్ మమ్మ. సో ఈరోజు దేవుని సృష్టి గురించి 7 అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. సో ఇఫ్ యూ నో దెమ్ ఆల్రెడీ థమ్స్ అప్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. సో నంబర్ 1, సో ఆదం గారు వచ్చేసి జంతువులకి పక్షులకి పేర్లు ఇచ్చాడు, మన అందరికీ తెలుసు. బట్ దేవుడు కూడా పేర్లు ఇచ్చాడు. సో రెఫరెన్సెస్ పైన వేస్తాను చూడండి. సో దేవుడు పగలు రాత్రి, అలాగే ఆకాశము, తర్వాత సముద్రము అని వాటికి పేర్లు పెట్టారు. అలాగే ఆదాము కూడా దేవుడే పేర్లు పెట్టారు. నంబర్ 2, సో దేవుడు ఏం చేసినా, చెట్లు చేసినా, పక్షులు చేసినా, జంతువులు చేసినా వాటి జాతి ప్రకారం చేశారు అని బైబిల్లో ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాము, స్పీషీస్ అని చదువుకుంటున్నాము. సో దేవుడు అప్పుడు అలా చేశారు కాబట్టి మనకి ఇప్పుడు ఆ గ్రూప్స్ అనేవి వచ్చాయి. నంబర్ 3, సో ఎలాగైతే ఆదాం గారిని దేవుడు మట్టితో సృజించాడో, జంతువుల్ని పక్షుల్ని కూడా ఆయన మట్టితోనే సృజించాడని రాయబడింది. నంబర్ 4, దేవుడు సృష్టించిన చెట్లకి వర్షం అప్పుడు లేదు, కానీ భూమి నుంచి ఆవిరి తడిపేది అనమాట. సో అప్పుడు వాటికి నీరు భూమి నుంచి వచ్చే ఆవిరి. అలాగే 4 రివర్స్. నంబర్ 5, సో ద వెరీ ఫస్ట్ సర్జరీ దేవుడే చేశాడు ఆదాంకి. సో గాఢ నిద్ర కలుగు చేసి ఎనస్థీషియా ఇచ్చి సర్జరీ అయితే జరిగింది అనమాట. సో దట్ ఈస్ ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్యాక్ట్ నెంబర్ 6, సో ఆడమ్ మట్టి నుంచి తయారు చేయబడ్డారు, హవ్వ బోన్ నుంచి తయారు చేయబడింది, మట్టి నుంచి తయారు చేయబడలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, సో ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుడు తోటలో ఉంచారో వారికి ఆయన ప్రతి వృక్షము దాని వృక్ష ఫలాలు నీకు ఆహారం అవుతాయి అని అన్నారు. సో దీనిని బట్టి వాళ్ళు వెజిటేరియన్స్ అయి ఉండొచ్చు. సో దాట్ ఈస్ ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.